తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పెద్ద సింగమల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రజలకి కరపత్రాలు అందజేసి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. ప్రజలందరూ మంచి ప్రభుత్వం అని విశ్వసిస్తున్నారన్నారు. రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్న సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మునిరాజా నాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆన్లైన్ పెడితే డైరెక్ట్ చేయమని గ్యాస్ రేట్ వస్తుందమ్మా. ఇంకా పిల్లలు ఉన్నారు ఎవరన్నా? తల్లికి వందనం పడిందా? ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఫ్రీ. ఆడవాళ్ళు ఎక్కడ పోవాలన్నా అన్న అలా చేస్తారు. ఏమైనా మార్పులు జరిపి చేయాలా? మన ఊర్లో నీళ్లు బాగానే ఉన్నాయా? రేట్లు బాగానే ఉన్నాయా? ప్రెస్ మిత్రులకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు శ్రీకాళహస్తిలో చిన్న సింగమాల గ్రామం నుంచి నాడు ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ ముందుగా ఒక ఎస్సీ తమ్ముడి ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆయన పోయిన వెంటనే ఆయన వికలాంగుడు చంద్రయ్య, ఆయన దగ్గర పోయిన వెంటనే ఆయన తల మీద చేపెట్టి మంచి దీంతో గెలుస్తావు, మీ నాయనలా పేరు తెచ్చుకోవాలా, తెచ్చుకుంటావో లేదో చూద్దాం అన్నాడు. మాడిన తర్వాత ఈరోజు అదే ఇంటికి పోయాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటికి పోయిన వెంటనే ఆయన మళ్ళా చేపెట్టి మీ నాయనకన్నా నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పాడు. దానికన్నా నాకు బెస్ట్ కాంప్లిమెంట్ నా జీవితంలో నాకు ఎప్పుడు అంటే నేను ఆయన ముందర నిజంగానే ఆవగింజంతా కూడా పనికిరాను. గోపాలకృష్ణారెడ్డి అంటే ఈజ్ లెజెండ్. అలాంటి వాడు నాకు అంత మంచి బుద్ధి ఇచ్చాడంటే నిజంగానే నాకు ఒక 1000 వనం వచ్చింది. ఇంకా కూడా ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈరోజు ఈ చిన్న సింగమాల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం. తిరుగుతున్న దాంట్లో మరి ఈరోజు మరి పెన్షన్ చూస్తే ఈ ఒక్క గ్రామంలో ఈ నెల 10,36,500 రూపాయలు పట్టడం జరిగింది. తల్లికి వందనం కింద 128 మంది పిల్లలకి మరి దాంట్లో చూస్తే 16,64,000 రూపాయలు మరి వాళ్ళకి పట్టడం జరిగింది. దాని తర్వాత దీపం పథకం కింద 197 మందికి 3,46,000 పెట్టింది. గోకులం షెడ్స్ ఈ సంవత్సరంలో 2 గోకులం షెడ్స్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి 4,60,000. దాని సీసీ రోడ్స్ 120 మీటర్లు ఇప్పటికే వేయడం జరిగింది. దాంట్లో 4,25,000 పెట్టి చేశాం. అందులో లోన్స్ టు ఎస్హెచ్ గ్రూప్స్ దాంట్లో చూసి 1,91,22,000 వేయడం జరిగింది. దాని ఫార్మేషన్ ఆఫ్ బరియల్ గ్రౌండ్స్ దీనికోసం 82,000 ఖర్చు పెట్టుకొని 400 మీటర్లు 6 విలేజ్లు చేయడం జరిగింది. న్యూ బోర్వెల్ పైప్స్ అంటే ఈ బోర్లు వేసి దానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ చేయడం జరిగింది. దాని తర్వాత యానిమల్ ఫీడ్ దానికి 22,000. దాని తర్వాత యూరియా ఫర్ రైతులకి 2,16,000 పట్టడం జరిగింది. 18 మెట్రిక్ టన్స్ మరి రాధాకృష్ణ కిట్స్ దాని కింద ఇవ్వడం జరిగింది. తో ఇక్కడ దగ్గర 3,52,75,500 రూపాయలు ఇక్కడ పంచాయతీ పెట్టి చిన్న సింగమాల చేయడం జరిగింది చెప్పి గర్వంగా తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ రకంగా పనిచేయాలనేది మీ కళ్ళ ముందర కనిపించేటట్టు మేము చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సూపర్ 6 పథకంలో కూడా భాగంగా ఈ దీపం పథకం కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు అందరూ ఇంటింటికి అడుగుతున్నాం. వాళ్ళందరూ కూడా పడుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా ఆనందంగా ఉంది. ఇంత ముందరే ధరలు ఆకాశానికి అందే పరిస్థితి, కానీ ఈరోజు బ్రహ్మాండంగా వారికి చేస్తున్నారు. మీ అందరూ కూడా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో అన్నలా తండ్రిలా మమ్మల్ని చూసుకుంటున్నారని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది.
రెండో విషయం వచ్చే ఆగస్టు 15 నుంచి మరి బస్సు కూడా ఆడవాళ్ళకి కూడా బస్సు ఫ్రీ చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది కూడా మరి ఫ్రీగా బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అట్నే అన్నదాత సుఖీభావ కూడా దాంట్లో అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అట్నే చూస్తే నిన్న మరి ప్రతి కొడుకు ప్రతి పిల్లోడు నా పిల్లోడు లాగే అని ఆయన సీఎం గారు ఆశయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఎగతాళి చేశాడు. నీకింత 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 అని జోకేశాడా? ఈరోజు అదే నీకొచ్చిందా 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 అందరికి వచ్చిందని చెప్తాడు. ఈరోజు గర్వంగా చెప్తాడు. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి చదివిస్తానని మాటిచ్చాం. ఈరోజు అదే మాట మీద కట్టుబడుతున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటూ, ఇదే మీరు అనుకోవచ్చు ఏంటబ్బా ఇది గెలిచి సంవత్సరం అయింది అప్పుడే మళ్ళా వీళ్ళు రోడ్డు మీద ఎక్కి చేస్తున్నారు. అది ప్రభుత్వానికి ఉన్న సుపరిపాలనకి తొలి అడుగు. మన సుపరిపాలన అందరు చూస్తా ఉన్నారు, బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. దాంట్లో తొలి అడుగు 4.1 కింద 4 టైమ్స్ సీఎం ప్లస్ 1 4.1 ఇయర్ పెట్టి 4.1 పెట్టాం. తప్పకుండా 4.2, 3, 4, 5 అనేది ప్రతిసారి వస్తుంది. అట్లనే మొన్న కూడా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి సంవత్సరం లేదా ప్రతి 6 నెలలకి మన కాళహస్తిలో డెవలప్మెంట్ ఏమేమి జరుగుతున్నాయో కంపల్సరీగా ప్రజలకు తెలియజేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం ఒక నెల రోజులు లేకుండా 2 నెలలు కంపల్సరీగా రూరల్కి వచ్చి తిరిగి ఏమేమి ఇచ్చాం, ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే 2,80,000 మంది ఆశలు ఒక్కడి మీద ఉన్నాయి. ఆ ఒక్కడు సరిగ్గా పనిచేయకపోతే మొత్తం నాశనం అయిపోతుంది. అదే జరిగింది పోయిన ప్రభుత్వం. కాబట్టి చదువుకున్న ఎన్నుకున్నారు, తప్పకుండా బ్రహ్మాండంగా పనిచేసి శబాష్ అని ప్రతి ఒక్కరి దగ్గర అనిపించుకొని చేస్తా అని చెప్పి. అట్నే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎటువంటి కాలాస్త్రి రకంగా చూస్తాను. ఎక్కడ కూడా రౌడీజాన్ని చోటు లేకుండా, ఎక్కడ కూడా గూడాయిజం రోజు చోటు లేకుండా, ఎక్కడన్నా సరే గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడ నిలబడితే తోలు తీసి పారేమని చెప్పి ఎవరిని స్పేర్ చేసే ఉద్దేశం లేదు. అది ఎవరు ఏ పార్టీ వాడు కావచ్చు. మీకు కూడా మేము ప్రెస్ మిత్రులు కోరేది ఒకటే, ఎక్కడన్నా కానీ ఈ లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడన్నా శృతి మించుతుంది అని కానీ మీకు అనిపిస్తే డైరెక్ట్ నాకు పోయి చెప్పండి, వాళ్ళ తాట తీసి పారేస్తా అని చెప్పి చెప్తూ, ఉచిత సిలిండర్లకి మంచి స్పందన వచ్చిందండి. ఇప్పుడు ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు ఇస్తున్నాం ప్రయాణం. సో వాళ్ళందరూ కూడా మరి డబ్బులు కూడా ప్రాపర్ టైంగా అందరూ ప్రమాణం పడుతుందని చెప్పారు. ప్రతి ఆడకూతురు ఆనందంగా ఉందంటే అది చంద్రబాబు నాయుడు దయ, చంద్రబాబు నాయుడు దృష్టి అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఎక్కడైతే మన ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రి అనుకో, నాకు ఎప్పుడో ఎన్టీఆర్ టైంలో నాకు ఇల్లు ఇచ్చారు, తర్వాత నా పిల్లలు 2 పుట్టారు, తర్వాత వాళ్ళ పెద్దలు లేదు, వాళ్ళ పరిస్థితి ఏదని ఆలోచించాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కడన్నా 3 సెంట్ల భూమి తప్పకుండా ఈ చుట్టుపక్కల ఉంటే అక్వైర్ చేసుకొని లేదా డీకేటీ ఉంటే తీసుకొని తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి భూమి ఇస్తా అని చెప్పి మాటిస్తూ, ఆ రోజు మాట ఇచ్చా, ఈరోజు చేసి చూపిస్తా. వచ్చే 2 నెలల్లో ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ కూడా ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్గా ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. తప్పకుండా 3 సెంట్ల భూమి వాళ్ళు ప్లాటింగ్ చేసుకొని ప్రతి ఒక్కరికి పేదవాడికి ఎవరికైతే ఇల్లు లేవో ఎవరికైతే భూమి లేదో వాళ్ళందరికీ ఇవ్వదు. 8 మంది పిల్లలు పడ్డారు. ఇంకా కూడా కొద్దిగా 1-2 టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాళ్ళు జాయిన్ కాలే, ఇంకా 10th ఇంటర్ జాయిన్ కాలేదు, న్యూ కమర్స్, వాళ్ళకి ఇమ్మని మళ్ళీ పడుతుంది. సో దాంట్లో బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉన్నారు. 2వ పడుతుంది పడితే బాగుంటుంది కదా. అంటే మీరు 5 సంవత్సరాలతో వస్తారట, ఓటు అడిగినప్పుడు వచ్చి మళ్ళా 5 సంవత్సరాల తర్వాత అమ్మా ఈ ఓటు నాయన ఓటు అడుకుంటారు. కానీ మనం అమ్మ పని చేస్తున్నాం, నాన్న పని చేస్తున్నాం అని చెప్పి ప్రతి చోట రావడం తిరగడం. నిజంగానే ఆ తల్లి అయితే దగ్గర చేతులు పట్టుకొని నాకు తల్లి వండం పడ్డది, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, బస్ ఫ్రీ ఇస్తున్నారు, ఇవన్నీ అంటుంటా. నిజంగానే ఈవెన్ రోడ్స్ గేట్స్ లైట్స్ అన్ని కూడా ఇంత ముందర కన్నా మెరుగ్గా ఉన్నాయి. ఇంత ముందరే ఈ రోడ్లో వచ్చినప్పుడు లాస్ట్ టైం లైట్లు పడలేదు, అట్లాంటి ఇమీడియట్ లైట్ లేసి లైట్లు ఆపండి పొద్దున పూట వెళ్తున్నాయి. కాబట్టి అది ఫలితం మా గవర్నమెంట్. కాబట్టి ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీట్లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్, ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.